హాయ్ మా చెప్పండి. రాజేష్ మెక్లా. 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఐకాన్ ఇవాళ కూడా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. సో ముఖ్యంగా ఇది యూత్ బేస్గా నిర్వహిస్తుంది. సో యూత్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యూత్ ఇందులో వస్తే ఎలా డెవలప్ అవుతుంది? యూత్ ఇందులో వస్తే చాలా డెవలప్మెంట్స్ వాళ్ళు చూడొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ ఏంటంటే ఫ్యూచర్ అంతా ఐకాన్లోనే ఉంటుంది. సో దీంట్లోకి రావడం వల్ల మనం మల్టీ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ప్లస్ ఈవెన్ దో ఐటీ రంగం కానీ, బిజినెస్ రంగం కానీ, లేకుంటే వేరే అనేక రంగాల్లో దీంట్లో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఇంకా పైకి ఎదగాలంటే ఇలాంటి గ్రూపుల్లో ఉండాలి. ప్లస్ మనము దీన్ని అవేర్నెస్ పెంచాలన్నమాట. ఐకాన్ అంటే ఇంకా చాలామందికి పల్లెల్లో ఇంకా అవేర్నెస్ అనేది లేదనమాట, పల్లెల్లో కానీ టౌన్లలో కానీ. సో మనం దీన్ని ముందరికి ఎక్కువగా తీసుకుపోయి కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. సో దీనివల్ల చాలామందికి లాభం చేకూరుతుంది అనమాట. సో ఇది మనం ఐకాన్ గురించి ఇచ్చే ఒక మీటింగ్. మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది నా కెరియర్కి కానీ ఈవెన్ దో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది అనేసి మనం కూడా జాయిన్ అయ్యాము. సో ఇట్స్ గుడ్. సో అలాగే మీలాగే చాలా మంది జాయిన్ అవ్వాలని కూడా వచ్చి ఉంటారు. సో ఇది వారి సలహాలు కూడా వినడానికి. సో వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అర్థం కాదు, ఇంకోసారి చెప్పండి. చాలా మంది మీలాగే ఇక్కడికి వచ్చారు ఈ ఎక్స్పోకు. సో వాళ్ళు కూడా వింటున్నారు వాళ్ళ స్పీచ్లు. సో అలాంటి వాళ్ళకు మీరు మీ తరపున ఎలాంటి సలహాలు ఇస్తారు? ఓకే, ఇక్కడ మన ముందర మనకు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం ఎలా ఎదగాలి అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. చాలా నేర్చుకునేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళ దగ్గర అది నేర్చుకొని మనం గోయింగ్ ఫార్వర్డ్ పాయింట్ వన్ చేంజ్ చేసుకుంటూ పోతే అట్లీస్ట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అనేది మనం ఒక డెస్టినేషన్ పెట్టుకోవాలి. సో దాని విధంగా నడుచుకుంటూ పోవాలని చెప్తాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి.